మీ అందరికీ వందనాలు. దేవుడు మనల్ని సజీవులుగా కాపాడి ఈ పరిశుద్ధ ఆరాధన దినం ఆరాధించుకోవడానికి మంచి వాతావరణాన్ని మన బ్రతుకుల్లో అనుగ్రహించినందుకు దేవునికి ఒకసారి బిగ్గరగా స్తోత్రం చెల్లిందామా? హల్లెలూయా! దేవునికి స్తోత్రం, హల్లెలూయా! ఎందుకనంటే ఈరోజు 4 రోజుల నుంచి కూడా ప్రకటన జరుగుతుంది. ఆదివారం నుంచి 26వ తారీఖు నుంచి తుఫాన్ అందుకుంటుంది. 100 కిలోమీటర్ల వేగంతో గాలులు వస్తాయి. కాకినాడ తీరాన్ని తాకుతుంది. అతి భయంకరంగా ఉంటుంది. పల్ల ప్రాంతాలని మెట్లకి తరలించండి. అజాగ్రత్తగా ఉండకండి, చాలా జాగ్రత్తగా ఉండండి. క్యాండిల్స్ కొనుక్కోండి, అగ్గిపెట్టెల దగ్గర పెట్టుకోండి, తలుపులు గట్టిగా చూసుకోండి. ఏం హెచ్చరికలు! రాత్రి నేను కలెక్టర్ వారు ఇచ్చిన ఆదేశాలను మా గ్రూపులన్నింటిలో పెట్టారు. జిల్లా కలెక్టర్ గారు ఆదేశాలు ఇచ్చారు. ఆ ఆదేశాలని గ్రూపుల్లో పెడితే ఆశ్చర్యపోయాం రేపు ఎలాగుంటుందో అని. కానీ దేవుడు ఎంత చక్కని దేవుడు, ఎంత గొప్ప దేవుడు, ఎంత ప్రేమగల దేవుడు, ఎంత అద్భుతంగా వాతావరణాన్ని ప్రభు మార్చారు. ఆశ్చర్యకరంగా మంచి వాతావరణం మనకు అనుగ్రహించారు. ఈ మంచి వాతావరణంలో దేవుని స్తుతించుకోవడానికి దేవుడు ఇచ్చినటువంటి తరుణాన్ని బట్టి దేవుని స్తుతించి మహిమపరుస్తూ మరి మీ ముందుకు వస్తున్నాను. దేవుడు మనకి ఇచ్చినటువంటి సమయం కొరకు దేవునికి స్తోత్రాలు. మనందరి జీవితాల్లో క్షేమాన్ని ఇచ్చాడు, మనందరి కుటుంబాల్లో క్షేమాన్ని ఇచ్చాడు. ఉదయం సాయంకాలం నేను ప్రార్థిస్తాను, ప్రభువా పడక దగ్గరికి వచ్చాక ప్రార్థిస్తాను, తండ్రి ఈ క్షేమము నీదే, మేమందరము క్షేమంగా ఉన్నాం. నాకు ఏ ఫోను రాలేదు, మా ఇంట్లో ఈ అలజడగా ఉంది, మా ఇంట్లో ఈ సమస్య జరిగింది, మా ఇంట్లో ఈ వేదన కలిగింది అని ఏ ఒక్కరూ నాకు ఫోన్ చేయలేదు. ప్రభువా నీవు ఇచ్చిన క్షేమం కొరకు వందనాలు. ఉదయాన్నే ఫోన్ వస్తుంది, తెల్లవారుజామునే. ఎప్పుడైనా తెల్లవారుజామున ఫోన్ వచ్చిందంటే మాకు చాలా ఆందోళనగా ఉంటుంది. ఎందుకంటే ఎవరో చనిపోయారేమో అని. ఎందుకంటే తెల్లవారుజాము ఫోన్లు అలాగే వస్తాయి. సమాధి పెట్టి సిద్ధం చేయాలి, పలానా ఆయన చనిపోయాడు, మీరు సంఘాన్ని ఎలక్ట్ చేయండి, సంఘానికి తెలియచేయండి అని ఫోన్లు వస్తాయి. అలాంటి ఫోన్ రాకుండా ప్రార్థన చేసినప్పుడు నేను ప్రార్థన చేసేటప్పుడు అంటాను, ప్రభువా నీ కృపను బట్టి మేము అందరము సజీవులుగా లేచి ఉన్నాము, నీకే స్తోత్రం. కనుక ఇలాంటి సమాధానకరమైన దినాన్ని దేవుడు మనకిచ్చినందుకు దేవునికి ఎంతగానో కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. మన స్వకీయులు విదేశాల్లో ఉన్నవారు క్షేమంగా ఉన్నారు, అలాగే మనం క్షేమంగా ఉన్నాం, మనం అందరము క్షేమంగా ఉన్నాం. మనలో ఏ ఒక్కరికి ఏ కీడు కలగలేదు. ఇంకోటి ఏంటంటే యవనస్తులు దారి తప్పి తిరుగుతున్నారు, అర్ధరాత్రులు తిరుగుతున్నారు, చెడు అలవాట్లతో ఉన్నారు, మార్గం తప్పి వాళ్ళ జీవితాలను వాళ్ళే సతమతం చేసుకుంటున్నారు. వాళ్ళు ఏం చేస్తున్నారో వాళ్ళే తెలియకుండా ప్రవర్తిస్తున్నారు. దాని గురించి తల్లిదండ్రులకు విచారం ఉంది, సేవకుడినైనా నాకు విచారం ఉంది, గ్రామానికే విచారం ఉంది. ఇలాంటి పరిస్థితులు కలుగుతున్నప్పుడు వారి కొరకు కూడా నేను ప్రార్థిస్తున్నాను. వారిని ప్రతి నెల సెకండ్ సాటర్డే దేవుని చేతుల్లో పెడుతున్నాను. లేకపోతే ఈ పాటికి వాళ్ళు చేసే పనులకి, వాళ్ళ కార్యాలకి ఎంతమంది చనిపోదురో, ఎంతమంది ఏ అపాయానికి గురైపోదురో, ఎంతమందిని ఆ యొక్క అపవాది కబలించునో. కానీ అప్పగిస్తున్నటువంటి సందర్భం ద్వారా మరి బిడ్డలు కూడా క్షేమంగా ఉన్నారు. దాన్ని బట్టి కూడా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. దేవుని వాక్యంలోకి వెళ్దామా? అందరూ కూడా బైబిల్ తెరవండి. దేవుడు మనకిచ్చినటువంటి అద్భుతమైనటువంటి సందేశము, మనకిచ్చినటువంటి మాట నిర్గమకాండము 3వ అధ్యాయము 14 వచ్చినప్పుడు చదివాం కదా. ఆ విషయాన్ని మరొకసారి మనం చదువుకుందాం. దేవుడు మాట్లాడుతున్నాడు మోసేతో. ఏమని మాట్లాడుతున్నాడు దేవుడు మోసేతో అంటే ఒకసారి చూడండి, రాయబడిన లేఖనాన్ని చదవండి. అందుకు దేవుడు నేను ఉన్నవాడను అనువాడనై ఉన్నాను. ఇంకా చదవండి. నేను ఉన్నవాడును అనువాడనై ఉన్నానని మోషేతో చెప్పెను. మరియు ఆయన ఉండునని వాడు మీ యొద్దకు నన్ను పంపినని నీవు ఇశ్రాయేలీలతో చెప్పవలెనని. నేను ఇశ్రాయేలుతో ఏమని చెప్పాలి? ఉండునను వాడు. దేవునికి స్తోత్రం. ఉండునడు వాడు, ఆయన పేరేంటంట? ఉన్నవాడు, అనువాడు. అలాంటి దేవుడు ఈరోజు నీతో నాతో ఉండాలని కోరుకుందాం. మన సమస్యలలో, మన చింతలలో, మన భారములలో ఇలాంటి దేవుడు, మోసేతో ఉన్న దేవుడు, ఇశ్రాయేలీయులతో వాగ్దానం చేస్తున్న దేవుడు నీతో నాతో కూడా ఉండాలని మనం ఆశపడదాం. ఆ దేవుడు మనతో ఉన్నాడు. ఆనాడు మోసేతో చెప్పాడు. ఇశ్రాయేలీయులు నమ్మారో నమ్మలేదో తెలియదు, కానీ ఇశ్రాయేలీయులు విన్నారో విశ్వసించారో లేదో తెలియదు, కానీ వారితో ఉన్నాను అనుటకు వారికి తోడుగా ఉన్నాడు. 14 సంవత్సరాలు వెట్టి చాకరీ చేసి మరి 70 సంవత్సరాలు వెట్టి చాకరీ చేసి భయంకరంగా 400 సంవత్సరాలు వెట్టి చాకరీ చేసి భయంకరమైన స్థితిలో ఉన్నటువంటి వారి సంతతంతటిని కూడా విడుదల చేయుటకు, విడిపించుటకు
విడిపించిన అంటే యాకోబు దగ్గరికి వెళ్ళాలి, నేను 14 సంవత్సరాలు కొలువు చేశాడు కదా, ఆ సబ్జెక్ట్ ఇందులో ఉంది, అందుకని కన్ఫ్యూజ్ అయ్యాను. అయితే వీళ్ళు భయంకరమైనటువంటి శ్రమల నుండి విడుదల పొందుటకు దేవుడు వారికి తోడుగా ఉన్నాడని చెప్పడానికి ఆయన వారికి తోడుగా ఉన్నాడు అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. అయితే చూడండి, ఆదికాండము 28 అధ్యాయం 15 వచనం చదువుదాం. యెహోవా దూత రెండో మారు పరలోకం నుండి అబ్రహామును పిలిచి ఇట్లనెను, నీవు నీకు ఒక్కడే అయ్యున్న నీ కుమారుని ఇయ్య వెనుక తీయక ఈ కార్యం చేసినందున నేను నిన్ను ఆశీర్వదించి ఆకాశ నక్షత్రముల వలెను సముద్ర తీరమందలి ఇసుక వలెను నీ సంతానమును నిశ్చయముగా విస్తరింపజేసేదను. దేవుడు ఉన్నాడు, చూసారా? నమ్మిన వాడికి, విశ్వసించిన వాడికి సహాయకుడుగా దేవుడు ఉన్నాడు. అక్కడ దేవుడే కలగజేసుకోకపోతే, దేవుడే ఉండకపోతే అబ్రహాము తన ఒక్కడైన కుమారుని ఏం చేసును? బలి అర్పించేసును. ఇస్సాకు లేకపోవును. కానీ దేవుడు ఏమంటున్నాడంటే అతనికి 22 అధ్యాయంలో బలిని కోరతాడు, తన కొడుకుని బలిగా అర్పించమని కోరతాడు. అక్కడ దేవుడు ఉండి వెంటనే ఆగు అని పిలిచాడు. అబ్రహాము దేవుని పిలిచాడు, ఆగు అబ్రహమా, నీ ఒక్కడైన కుమారుని నాకు బలిగా ఇవ్వద్దు, ఆ కుమారుని నేను ఆశీర్వదిస్తాను. ఉన్నవాడు, ఉన్నటువంటి దేవుడు ఆయన ఉన్నాడు కనుక అబ్రహామును ఆశీర్వదించాడు. ఆయన ఉన్నాడు కనుక 22 అధ్యాయంలో జరుగుతున్నటువంటి ఆ బలిని ఆపు చేశాడు. ఇస్సాకు బలి అయిపోకుండా దేవుడు చేయి చాపాడు, అడ్డుకున్నాడు అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటూ ముందుకు సాగుతున్న వారం కనుక ప్రియులారా, మరి దేవుడు ఇశ్రాయేలుతో చేసినటువంటి వాగ్దానం ఏంటంటే ఉన్నవాడు. యెహోషువతో చెప్తాడు 1:9, యెహోషువ గ్రంథం 1:9 నేను నీకు ఆజ్ఞ ఇచ్చి ఉన్నాను కదా, నిబ్బరము కలిగి ధైర్యంగా నుండుము. నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండుము, దిగులు పడకము జడియకము. దిగులు పడకము జడియకము. నీవు నడుచు మార్గం అంతటిలో నీ దేవుడైన యెహోవా నీకు తోడైండును. ఉన్నాడు. చూసారా? ఎన్నో పనులకు తిరుగుతున్నాం, ఎన్నో కార్యక్రమాలు చేసుకుంటున్నాం, ఎన్నో కార్యాలు తలపెడుతున్నాం, వాటన్నిటిలో విజయం కలగాలని ఆశపడుతున్నాం. కానీ దేవుడు మనతో ఉండాలి. ఆయన ఎలాంటి వాడంట? ఇశ్రాయేలుతో చెప్తున్నాడు, ఆయన ఉన్నవాడు, మనతో ఉన్నవాడు, మన దేవుడు ఉన్నవాడు. ఆయన మాట్లాడలేనివాడు కాడు, చెవులుండి వినలేనివాడు కాడు, నోరుండి మాట్లాడలేనివాడు కాడు, కళ్ళుండి చూడలేనివాడు కాడు. ఆయన సజీవుడై ఉన్న దేవుడు, ఉన్నవాడైనటువంటి దేవుడు మనతో ఉన్నాడు. అక్కడ యెహోషువతో చెప్తున్నాడు, నేను ఉన్నవాడును. మోషేతో చెప్తున్నాడు, నేను ఉన్నవాడును. అబ్రహాముతో చెప్తున్నాడు, నేను ఉన్నవాడును. ఉన్నవాడైనటువంటి దేవుడు మనకు ఉన్నాడు. మన కష్టాలలో, మన శ్రమలలో మనకు తోడై ఉంటాడు. ఇశ్రాయేలు ఎర్ర సముద్రం దగ్గర ఏం జరిగింది తెలుసా? సందర్భం తీయండి. ఈ రిఫరెన్స్ రాశాను కానీ కొంచెం కన్ఫ్యూజ్గా ఉంది నాకు. ఈ పనుల్లో ఉండవలా. నిర్గమకాండం 14:19 చూడండి ఒకసారి. అక్కడ దేవదూత వస్తాడు, ఇశ్రాయేలు సైన్యపు ముందు భాగాన్ని నడుస్తూ ఉంటాడు. ఆ దేవదూత ముందు భాగాన్ని నడుస్తూ ఉంటాడు, వీళ్ళందరూ నడుస్తూ ఉంటారు, ముందు భాగాన్ని నడుస్తూ ఉంటారు. చదవండి. అప్పుడు ఇశ్రాయేలీయుల ఎదుట సమూహమునకు ముందుగా నడిచిన దేవదూత, ఇశ్రాయేలీయుల సమూహానికి ముందుగా నడిచిన దేవుడు వారి వెనుకకు పోయి వారిని వెంబడించెను. ఎందుకని తెలుసా? కారణం తెలుసా? ఫరో సైన్యం ఇశ్రాయేలుని తరుముకు వస్తుంది, హతమార్చాలని, వెనక్కి తీసుకెళ్ళిపోవాలని, వాళ్ళని నాశనం చేయాలని ఫరో శ్రేష్ఠాధిపతులను మరి ఇనప రథాలని, ఇత్తడి రథాలని పంపించగా ఆ రథాలలో ఉన్నవారు శ్రేష్ఠాధిపతులు ఇశ్రాయేలు ప్రజలను తరుముచుండగా ముందు నడిపిస్తున్న దూత కావలి కాయుటకు ఎక్కడికి వచ్చాడు? అది అందుకనే ఒక చక్కటి పాట అక్కడ రాశారు. ఎందుకంటే ఆ దూత నడిపించడాన్ని బట్టి ఇశ్రాయేలు సైన్యములకు ముందు నడిచిన దైవమా, ఇశ్రాయేలు సైన్యములకు ముందు నడిచిన దైవమా, నేడు మాతో కూడా నుండి మమ్ము నాడి పించుమా, నేడు మాతో కూడా నుండి
మమ్ము నడిపించుమా. ఇశ్రాయేలు సైన్యములకు ముందు నడచిన దైవమా, ఇశ్రాయేలు సైన్యములకు ముందు నడచిన దైవమా, నేడు మాతో కూడా నుండి మమ్ము నడిపించుమా. నేడు మాతో కూడా నుండి మమ్ము నడిపించుమా. దేవునికి స్తోత్రం. ప్రియులారా, నీ ప్రయాణంలో, నీ కార్యాలలో, నీ వ్యాపారంలో, నీ చర్యలన్నింటిలో నీ దేవుడు నిన్ను ముందుండి నడిపించును గాక. దేవునికి మహిమ కలుగును గాక. ఆయన మన కార్యాలని సఫలము చేసే దేవుడు, మన కార్యాలని నెరవేర్చే దేవుడు. ఎంతో సతమతం అయిపోతున్నావు, నలిగిపోతున్నావు, ఎంతో వేదన పడిపోతున్నావు, ఎలాగో తెలియడం లేదు. ఒక సహోదరి కోయిట్ నుంచి ఫోన్ చేసింది. ఆమె ఒక సమస్యలో ఇరుక్కుంది. ఆ సమస్యలో నలిగిపోతుంది. ఆ యజమానులు ఆమెను వేధిస్తున్నారు. ఆమె తీసుకొస్తానన్న మనిషి రాలేదు. చాలా సమస్య అయిపోతుంది. ఆ సమస్యతో ఆవిడ ఏమవ్వాలో తెలియని పరిస్థితి. ఇక్కడ వెళ్ళే మనిషికి మెడికల్ అన్ఫిట్ అయిపోతుంది. ఆ మెడికల్లో ఎన్నిసార్లు వెళ్ళినా అన్ఫిట్ అయిపోయింది. ఆమె నాతో చెప్తుంది, అయ్యా ప్రార్థించండి, ఈ విషయంలో నేను తట్టుకోలేకపోతున్నాను, వీళ్ళు నన్ను చాలా శ్రమ పెడుతున్నారు, నేను చేయాలనుకున్న పని చేయలేకపోయాను, నా కార్యం సఫలం కావడం లేదు అని ప్రార్థించమని కోరినప్పుడు నేను 3 రోజులుగా అదే అంశం మీద ప్రత్యేకంగా ప్రార్థన చేశాను. వెంటనే నిన్న రాత్రి మెసేజ్ పెట్టింది. ఆ మెసేజ్లో ఆమె ఏమని చెప్తుందంటే, ఈ కార్యముని దేవుడు నెరవేర్చుతున్నాడు. మెడికల్ ఫిట్ అయింది, మెడికల్ ఫిట్ అయింది. దేవునికి స్తోత్రం. ఆమె మెడికల్ ఫిట్ అయింది. ఇక మిగిలిన కార్యాలు వాటంతటా అవే జరిగిపోతాయి. అతి త్వరలో ఆమె అక్కడికి చేరిపోతుంది. ఈమె సమస్యను దేవుడుండి పరిష్కరిస్తున్నాడు. ప్రియ సహోదరుడా, నీవు రాసే ఎగ్జామ్లో, ప్రియ సహోదరి నీవు వెళ్ళే ఇంటర్వ్యూలో, ప్రియ సహోదరి నీ కుటుంబంలో, ప్రియ తమ్ముడు, అన్న, చెల్లి, అక్క, అమ్మ, బాబు, మీరు చేసే ప్రయాణాలన్నింటిలోనూ, మీ కార్యాలన్నింటిలో సఫలపరచుటకు నీ దేవుడని యెహోవా నీకు ముందుగా నడుచుచున్నాడని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. దేవునికి స్తోత్రం చెల్లించండి. వాగ్దానం చేస్తున్నాడు. ఇంకా ఎక్కడున్నాడు? ముందు నడుస్తున్నాడు, వెనకాల నడుస్తున్నాడు. సైన్యాలకి ముందు నడిచాడు. ఇప్పుడు శత్రు సైన్యం వస్తుంటే ఆ దూత ఎక్కడికి వచ్చిందంట? చదవండి. అప్పుడు ఇశ్రాయేలీయుల ఎదుట సమూహమునకు ముందుగా నడిచిన దేవదూత వారి వెనుకకు పోయి వారిని వెంబడించెను. ఆ మేఘస్తంభము వారి ఎదుటి నుండి పోయి వారి వెనుక నిలిచెను. అది ఐగుప్తీయుల సేనకును ఇశ్రాయేలీయుల సేనకు నడుమ ప్రవేశించెను. అది మేఘము గనుక వారికి చీకటి కలిగిన గాని రాత్రి అది వీరికి వెలిగిచ్చెను గనుక ఏమి చేయాలో, వెలుగు ఎవరికి ఇవ్వాలో వారికి వెలిగిస్తున్నాడు, చీకటి ఎవరికి ఇవ్వాలో వాళ్ళకి చీకటి ఇస్తున్నాడు. నీతో ఉన్నవాడు నీ దేవుడే, నీతో వచ్చేవాడు నీ దేవుడే. నీ దేవుడని యెహోవా నీతో వచ్చేవాడు, నీతో ఉండువాడు, ఆయన ఉన్నవాడు, అనువాడై ఉన్నాడని వాగ్దానం చేస్తున్నాడు. మోషేతో చెప్తున్నాడు, వారు అడిగినప్పుడు చెప్పు, నేను ఉన్నవాడను, అనువాడనై ఉన్నాను. ఆయన ఉన్నాడు, మనతో ఉన్నాడు. ప్రియులారా, యెహోషువతో చెప్తున్నాడు, పెద్ద బాధ్యత యెహోషువ తీసుకున్నాడు. యెహోషువ తీసుకున్న బాధ్యత చాలా పెద్దది. మోసే ఎంతటి బాధ్యత కలిగి ఉన్నాడో ఆ బాధ్యత అంతా మోసే మీదకి, యెహోషువ మీదకి అప్పగించాడు. అలాంటి సమయంలో యెహోషువ భయపడుతుంటే దేవుడు చెప్తున్నాడు, 1:9 యెహోషువ గ్రంథము, నేను నీకు ఆజ్ఞ ఇచ్చి ఉన్నాను కదా, నేను నీకు ఆజ్ఞ ఇచ్చి ఉన్నాను కదా, నిబ్బరము కలిగి ధైర్యముగా నుండుము, నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండుము, దిగులు పడకము, జడియకము, నీవు నడుచు మార్గమంతటిలో దేవుడైన యెహోవా నీకు తోడైయుండును, నీ దేవుడైన యెహోవా నీకు తోడైయుండును. చప్పట్లు కొట్టి దేవుని మహిమపరచండి. దేవునికి స్తోత్రం. ప్రియ సహోదరి, ఈరోజు ఈ వాగ్దానము నీ కొరకే, ఈ వాగ్దానము నీ కొరకు, నా కొరకే. దేవుడు చెప్తున్నాడు, నీ దేవుడని యెహోవా నీకు తోడైయుండును. ఈ లోకంలో కలిగే బలహీనత కానీ, ఈ లోక సంబంధంగా కలిగే ఆపద కానీ నీ మీదకి రాకుండా నీ దేవుడని యెహోవా నీకు తోడైయుండును వాగ్దానం చేస్తూ ఉన్నాడు దేవుడు. స్తోత్రం. ఎందుకంటే ఒక భయంకరమైన తుఫానుకు పేరు పెట్టారు. ఆ పెను తుఫాను కాకినాడ తీరాన్ని తగులుతుంది, తాకుతుంది అంటున్నారు. దాటుతుంది అనలేదు, తాకుతుంది అంటున్నారు. 100 కిలోమీటర్ల వేగంతో వచ్చే 1996 నవంబర్ 6వ తారీఖున వచ్చినటువంటి ఆ పెను తుఫాను ఊళ్ళని కలిపేసింది. వందలాది వేలాది మందిని చావు కోతికి పంపేసింది. సముద్రం వచ్చి ఊళ్ళ మీద పడిపోయింది. సముద్రం నుండే బోటులు, పడవలు వచ్చి ఊళ్ళ మీదకి వచ్చేసాయి. అనేక వందల వేల గృహాలు ధ్వంసం అయిపోయాయి. అతి భయంకరమైన పరిస్థితుల్లో
చిందరవందరైపోయింది. అనేకులు నిరాశ్రయులు అయిపోయారు. 3 నెలల కాలం కరెంటు అడ్జస్ట్ అవ్వలేదు. ఆహార పొట్లాలు పంచారు. భయంకరమైన స్థితి. 1996 నవంబర్ 6వ తారీఖున మేమందరం అనుభవించాం. ఆనాడు కట్టిన చర్చి పడిపోయింది. ఒక బలమైన చర్చే కట్టాం మేము. అదే ఆసామాసి తుఫాన్లకు పడి చర్చి కాదు, కానీ నేలమట్టంగా పడిపోయింది. పడిపోయినప్పుడు చాలా ఆందోళన చెందాం. మళ్ళీ 3 నెలల వరకు కూడా మందిరం తిరిగి కట్టలేకపోయాం. ఎందుకంటే ఎవరి దగ్గర ఏమీ లేదు, ఎవరికి ఇల్లు లేవు. అందరికీ అప్పటికి ఇంకా రాజశేఖర రెడ్డి గారు కాలనీలు కట్టించలేదు. అప్పటికి అందరికీ తాటకిల్లులు, మధ్యతరగతి ఇల్లులు అన్నీ ధ్వంసం అయిపోయి కూలిపోయి, అక్కడక్కడ ఉన్న బలమైన ఇల్లు అని చెప్పుకునే పెంకుటిల్లులు ఇంటి మీద ఒక్క పెంకి లేకుండా ఎగిరిపోయి భయంకరమైనటువంటి స్థితిని చూసాం. రాత్రి నేను ప్రార్థించాను దేవుణ్ణి ఏమనంటే, ప్రభువా, సముద్రములో ఉన్న జలములను, జలరాశులను అరచేతులు వేసుకుని తీసే దేవుడు నువ్వు. ఆ పెను తుఫాన్ ఎంత, ఆ పెను తుఫాను ఎందుకైతే కాకినాడ మీదకు దూసుకుంటూ వస్తుందో, సముద్రమును ఆజ్ఞాపించిన దేవా, పెను తుఫాను గద్దించిన దేవా, సముద్ర వలయాల్ని, పెను తుఫాన్లను, పొంగులను అణిచిన దేవా, నీ నామమున మేము ఆజ్ఞాపిస్తున్నాం, నీ నామమునే మేము కోరుకుంటున్నాం. నువ్వు దయ ఉంచి ఆ పెను తుఫానుని నిర్మూలన చేయి. వాతావరణం కూడా మారకుండా అది ఈ చెప్పిన 26, 27, 28, 29 తేదీలలో అది కనబడకుండా పోవునుగాక. దేవుని కొరకు ప్రార్థించాం. ఎందుకంటే వస్తే అందరూ భరించాలి కనుక. దేవుడు ఉన్నవాడు, ఆయన ఆశ్చర్యకార్యములు చేయవాడు, నమ్మదగినవాడు. ఆయన నీ జీవితంలో అబ్రహాముతో అన్నాడు. అబ్రహాము జీవితంలో పెను తుఫాను రేగింది. ఒక్కడైనటువంటి కుమారుణ్ణి బలిమ్మని అడిగాడు. బలిమ్మని అడిగితే ఆ కుర్రోడిని తీసుకుని వెళ్ళి మోరియా పర్వతం మీద అక్కడ అబ్రహాము కట్టెలు కట్టి బలిపీఠం పేర్చి దహన బలిగా ఆ బిడ్డను బలివ్వడానికి సిద్ధపడినప్పుడు ఆ కత్తి ఎత్తి తన బిడ్డను నరుకుతున్నప్పుడు దేవుడు ఏమన్నాడంటే, ఉన్నవాడు గనుక, అక్కడే ఉన్నవాడు గనుక అబ్రహమా ఆగు అన్నాడు. దేవునికి స్తోత్రం. నీ మీదకి వచ్చే అపవాదిని కానీ, నీ మీదకి వచ్చే ఉపద్రవాన్ని కానీ, నీ మీదకి వచ్చే యాక్సిడెంట్ని కానీ, నీ మీద పడిపోయే ఆ యొక్క నాశనాన్ని కానీ ఆగు అని ఆజ్ఞాపించగలిగే దేవుడు నీకు నాకు ఉన్నాడు. ఈరోజు చప్పట్లు కొట్టి దేవుని మహింపరుద్దాం. దేవునికి స్తోత్రం. ఆయన నిన్ను విడివడు, ఎడబాయడు. ఆయన వాగ్దానం చేస్తున్నాడు, నిన్ను కాపాడువాడు కునుకడు, నిద్రపోడు. నిన్ను కాపాడువాడు కునుకడు, నిద్రపోడు. ఆయన నీ ముందు నడిచేవాడు, నీ ముందు నడిచేవాడు నీ దేవుడని యెహోవా. నీతో ఉన్నవాడు నీ దేవుడని యెహోవా. ఆనాడు ఇశ్రాయేలు సైన్యాలకి ముందు నడిచాడు ఆయన. ఇశ్రాయేలు సైన్యమును శత్రువులు తరుముతుంటే ముందు నడిచే దేవుడు వెనక్కి వచ్చి వెనకాల ఉన్నటువంటి ఆ సైన్యమునకు కాపుదల కాసి ఆ సైన్యమునకు ఈ యొక్క ఇశ్రాయేలు ప్రజలు కనబడకుండా మేఘము వలె ఆవరించాడు. ఈరోజు యెహోషువ పెద్ద బాధ్యతను చేపున్నాడు. యెహోషువ చేతికి వచ్చిన బాధ్యత ఏంటో తెలుసా? స్వాస్థ్యములు పంచాలి. ఆ ప్రదేశానికి వెళ్ళడం కాదు, ఆ ప్రదేశాల్లో ఆక్యుపై చేసుకుని ఉన్న వాళ్ళందరినీ తరిమి కొట్టి యుద్ధములు చేసి ఇశ్రాయేలు 12 గోత్రాలకి ఈ స్వాస్థ్యమును పంచాలి. యెహోషువ బాధ్యతది. యెహోషువకి భయం ఉంది, యెహోషువకు వేదన ఉంది. యెహోషువ ఆందోళనతో ఉన్నాడేమో. దేవుడు ఏమంటున్నాడో చూశారు కదా. ఏమన్నాడో మళ్ళీ ఒకసారి చదువుదాం. నేను నీకు ఆజ్ఞ ఇచ్చి ఉన్నాను కదా, నిబ్బరము కలిగి ధైర్యముగా నుండుము. దిగులు పడకము జడియకము. నీవు నడుచు మార్గమంతటిలో నీ దేవుడైన యెహోవా నీకు తోడైండును. దేవునికి స్తోత్రం చెల్లిందా? హల్లెలూయా. నాకు బీపీ ఉందండి, హై బీపీ అండి. ఏమవుతానో తెలియడం లేదండి. భయం నీకుందా? నాకు హై షుగర్ అండి, 600, 400 షుగర్ ఉంటుందండి. నేను ఎప్పుడు 3 ట్యాబ్లెట్లు మింగుతూ ఉంటానండి. నాకు చాలా ఆందోళనగా ఉందండి. నేను భయం నీకుందా? నాకు ఎదుగొచ్చిన బిడ్డలు ఉన్నారండి, నాకు ఏమీ లేదండి, వాళ్ళకి పెళ్ళిళ్ళు చేయాలని ఆందోళన నీకుందా? నీ ముందు ఎదుగుతున్న బిడ్డలు ఉన్నారండి, మా బలం ఉడికిపోయిందండి, ఈ బిడ్డల జీవితాలు ఏమవుతాయో మాకు అర్థం కావడం లేదండి అనే ఆందోళన నీకుందా? నీ జీవితంలో ఎలాంటి ఆందోళన నీకున్నప్పటికీ, ఎలాంటి చింత నీకున్నప్పటికీ, ఎలాంటి భయం నీకున్నప్పటికీ, నీ భయములను తీర్చువాడు దేవుడే. భయము లేదు, దిగులు లేదు జీవిత యాత్రలో. భయము లేదు, దిగులు లేదు జీవిత యాత్రలో. యేసు ప్రభువు మనతో నుండ భయము లేదుగా. యేసు ప్రభువు మనతో నుండ భయము లేదుగా.
భయము లేదు దిగులు లేదు జీవిత యాత్రలో, భయము లేదు దిగులు లేదు జీవిత యాత్రలో. యేసు ప్రభువు మనతో నుండ భయము లేదుగా, యేసు ప్రభువు మనతో నుండ భయము లేదుగా. దేవునికి స్తోత్రం ప్రియులారా. దేవుడు మనతో నుండగా మనకు భయం లేదు. ఇదిగో బయలుదేరారు. ఆయన ఆ దోణిలో అలసిపోయి బోధ చేసి జన సమూహాలతో నలిగిపోయి అమరం మీద పడుకున్నాడు. వీళ్ళు బయలుదేరారు ప్రియులారా, బయలుదేరారు. సముద్రం మీద దోణి నడుస్తుంది. అనుకోకుండా పెను తుఫాను రేగింది. మత్తయి సువార్త 8వ అనుకుంటే చూడండి ఒకసారి. పెను తుఫాను రేగింది, గొప్ప అలచడి, భయంకరమైన పెను తుఫాను. ఆ పెను తుఫాను రేగి వారి మీదకి వస్తుంది. మార్కు సువార్త 5:30 కూడా ఉంటుంది, చదవండి ఒకసారి. అంతట సముద్రం మీద తుఫాను లేచినందున, అంతట సముద్రం మీద తుఫాను లేచినందున ఆ దోణి అలల చేత కప్పబడెను. ఆ దోణి అలల చేత కప్పబడెను. అప్పుడు ఆయన నిద్రించుచుండగా, ఆయన అమరమ్మ మీద నిద్రించుచుండగా వారు ఆయన యొద్దకు వచ్చి ప్రభువా నశించిపోవచ్చున్నాము. ఏమంటున్నారు? భయము లేదు దిగులు లేదు జీవిత యాత్రలో, భయము లేదు దిగులు లేదు జీవిత యాత్రలో. యేసు ప్రభువు మనతో నుండ భయము లేదుగా, యేసు ప్రభువు మనతో నుండ భయము లేదుగా. హల్లెలూయా 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 హల్లెలూయా. గాలి తుఫాను రేగి అలలు పొంగినా, గాలి తుఫాను రేగి అలలు పొంగినా, విశ్వాస నామమునికి కొట్టబడినా, విశ్వాస నామమునికి కొట్టబడినా, సముద్రము పొంగి నుగురు గక్కినా, సముద్రము పొంగి నుగురు గక్కినా. యేసు ప్రభు మనతో నుండ భయము లేదుగా, యేసు ప్రభు మనతో నుండ భయము లేదుగా. వ్యాధి బాధలు నిన్ను ముట్టినా, వ్యాధి బాధలు నన్ను ముట్టినా, అంతులేని వేదన నాకు కలిగినా, అంతులేని వేదన నాకు కలిగినా. సింహము ఎదురు వచ్చినా, గర్జించు సింహము ఎదురు వచ్చినా, యేసు ప్రభు మనతో నుండ భయము లేదుగా. దేవునికి స్తోత్రం ప్రియులారా. యేసు ప్రభు నీతో ఉంటే భయము లేదు. యేసు ప్రభు నీతో ఉంటే చింత లేదు. సంసోను ముందుకి భయంకరమైన సింహము గర్జించుకుంటూ వచ్చింది. సంసోనుతో దేవుడు ఉన్నాడు కనుకనే సంసోను సింహాన్ని పట్టుకుని, ఒక మానవుడు సింహముతో పోరాడి సింహమును చీల్చుట అంటే అది అసాధ్యమైన విషయం. ఒక మానవుడు సింహంతో పోరాడి ఆ సింహాన్ని చీల్చివేయడం అంటే అది సామాన్యమైన విషయం కాదు. కానీ బైబిల్లో రాయబడిన సత్యం ఏంటంటే సంసోను సింహాన్ని చీల్చివేశాడు. ఈరోజు నువ్వు ఎదుర్కోలేని సమస్యను, నువ్వు భరించలేని సమస్యను, నువ్వు తట్టుకోలేని వేదనలు నీ ముందుకు మీదకు ఎగిసిపడినా యేసు ప్రభు నీతో నుండగా భయం లేదు. ఉన్నవాడను ఏమంటున్నాడు? ఉన్నవాడను అన్నవాడను. అది చెప్పు, ఇశ్రాయేలు ప్రజలతో చెప్పు. వాళ్ళు దాస్యము చేత కృంగిపోయినా, ఫరో చేత నలగగొట్టబడినా, అనేక కష్టాలకు గురైపోయినా, వారి సంతతంతయు వారి పిల్లలంతయు పిల్లలు వెట్టి చాకరితో నలిగిపోతున్నా ఉన్నవాడు ఉన్నాడని, ఉన్నవాడు వస్తున్నాడని, నీతో ఉన్నవాడు ఆయనేని, ఆయన ఉన్నవాడు అన్నువాడని చెప్పు. ఈరోజు నువ్వు తెలుసుకో ప్రియ సహోదరి సహోదరుడా, నువ్వు తెలుసుకో. నీతో ఉన్నవాడు నీతో ఉన్నవాడు అనువాడు, ఉన్నవాడు అనువాడు ఈరోజు జరిగిస్తూ ఉన్నాడు. ఆయన ఎక్కడి వరకు నీతో ఉంటాడు? డౌటా? ఎప్పుడు వరకు నీతో ఉంటాడు?
డౌటా? నీ అపాయములు నీతో ఉంటాడు. ఇక్కడ ఏం జరిగిందో తెలుసా? పెను తుఫాను రేగిపోయింది, అలలు పైకి కొడుతున్నాయి, దోణిలో నీళ్లు పడుతున్నాయి. వాళ్ళు వచ్చి అన్నారు, ప్రభువా మేము నశించిపోవచ్చున్నాము. ఆయన లేచినట్టు అక్కడ రాయబడింది, గాలిని గద్దించినట్టు ఆయన రాయబడింది. సముద్రమును గద్దించినట్టు ఈ మహాసముద్రమును గద్దించే అధికారము ఎవరికి ఉంది? కలెక్టర్ అంటున్నాడు, అప్రమత్తం చేయండి అధికారులందరినీ, ఈ సేవ వాళ్ళందరికీ, లేకుంటే అంగన్వాడీ, ఇది సచివాలయాలకి, ఎంఆర్ఓ ఆఫీసులకి లెటర్స్ పంపించండి, మెసేజ్లు పంపించండి, అందరినీ త్వరగా సిద్ధపాటు చేయండి. గ్రామాలను కాపాడాలా, ప్రజలను కాపాడాలా. సముద్రమును ఏమీ చేయలేరు. సముద్రమును ఆపే అధికారం మాత్రం ఎవరికి లేదు. అది విరుచుకు పడిపోయి మీదకు వచ్చేస్తుంటే తప్పించుకునే ప్రయత్నాలు మాత్రం చేయగలవంతే. కానీ ఈయన లేచి ఏం జరిగిందో చూడండి. ఆయన ఏమంటున్నాడు? ఆయన లేచి, అందుకు ఆయన అల్ప విశ్వాసులారా ఎందుకు భయపడుచున్నారని వారితో చెప్పి లేచి గాలిని సముద్రమును గద్దింపగా మిక్కిలి నిమ్మళమాయెను. ఎలా అయిపోయి ఇప్పుడు ఈ తుఫాన్ ఏమవుతుంది? దేవునికి స్తోత్రం, హల్లెలూయా చెప్పండి. నమ్మిన వాళ్ళందరూ హల్లెలూయా చెప్పండి. నమ్మిన వారు దేవుడు తుఫానుని గద్దించగలడు. అందుకే ఈ ఆదివారం మనం ఎండలో చక్కటి వాతావరణంలో ఆరాధిస్తున్నాం. లేకపోతే ఇది ఎప్పటి నుంచి అందుకోవాలో తెలుసా? ఉదయం నుంచే కాదు, నిన్న సాయంకాలం నుంచి 26 వాళ్ళ లెక్కల్లో ఉంది, 27 వాళ్ళ లెక్కల్లో ఉంది, 28 వాళ్ళ లెక్కల్లో ఉంది. దేవుడు దానిని తొలగించునుగాక. కనుక ప్రియులారా, సంతోషంతో మన దినములు మనం గడుపుకుంటాం. వాళ్ళు మరలా సజావుగా ఆ దోణి తీసుకుని దరికి వెళ్ళారు. ఎందుకో తెలుసా? గాలిని సముద్రమును ఆయన ఏం చేశారు? గద్దించాడు. వాళ్ళు ఏమనుకుంటున్నారో తెలుసా? ఈయన ఎవడో కానీ, అక్కడ రాయబడింది, ఈయన ఎలాంటి వాడో కానీ, ఈయనకి గాలియు సముద్రమును లోబడుచున్నవే. ఆశ్చర్యశక్తులవుతున్నారు. వాళ్ళు సముద్రంలో తిరిగేవారు, వేటగాళ్ళు, గజేతగాళ్ళు, సముద్రము నలుమూలలా సంచరించిన వాళ్ళు, ఆ సముద్రములో ఎక్కడ ఏది ఉందో వాళ్ళు ఎరిగిన వారు, వాళ్ళు శక్తిమంతులు. ఆ సముద్రములో నిరంతరము జీవించేవారు. మన సంఘంలో ఆయన ఉన్నాడు, సహోదరుడు. ఆయన సముద్రం మీద 15 రోజులు ఉండిపోతాడట. సావిత్రినగరం సువర్ణరాజు గారు, ఆయన సముద్రం మీద 15 రోజులు ఉండిపోవడం అంటే, మీరు ఎప్పుడైనా సముద్రం మీదకి వెళ్ళారా? భూమి కనబడదు, లైట్లు కనబడవు, ఏమీ కనబడదు. ఎటు చూసినా నీరే, ఆకాశం అంత నీరు, ఆకాశం అంటుకునే నీరు, ఆకాశం అంచులు తాకుతున్న నీరు, అంతా సముద్రమే, అంతా నీరే. భయంకరమైనటువంటి పరిస్థితి. కానీ ఈ సముద్రము భయంకరమైంది అయినప్పటికీ ఆయనకు లోబడుచున్నది. ఆయన నీతో ఉంటే సర్వము నీకు లోబడతాయి. పరిస్థితులు మారిపోతాయి, పరిస్థితులు తల్లక్రిందులవుతాయి, వ్యాపారములు మారిపోతాయి, ఆరోగ్యములు మారిపోతాయి, స్థితిగతులు మారిపోతాయి, వ్యవస్థలు మారిపోతాయి, ఓడలు బళ్ళు ఓడలవుతాయి. గర్విష్ఠులను అనగదొక్కేవాడు ఆయన. ఎలాంటి వాడైనా ఆయన ఉన్నాడు కనుకనే గర్విష్ఠులు ఏం చేస్తారట? గర్వమన్నచి గద్దెలు దింపి గనులనైనా మేపవగడ్డి. గర్వమన్నచి గద్దెలు దింపి గనులనైనా మేపవగడ్డి. ఎక్కడున్నాడు ఆయన? ఉన్నవాడు. ఫరోను వంచుతున్నాడు, ఫరోను కృంగదీస్తున్నాడు, అనేక సూచక్రియలు ఐగుప్తు దేశంలో చేశాడు, ఫరోను వణికిస్తున్నాడు. ఒకనాడు ఏం జరిగిందో తెలుసా? సహస్రాధిపతులు, అధిపతులు, మంత్రులు వీళ్ళందరూ కూడా ఫరోతో చెప్పి, అయ్యా ఈ బాధ మనకు ఎప్పుడు వదులుతుంది, వీడి నుంచి మనల్ని వదిలించుకో అంటే, ఫరో మోసే కవరు పెట్టాడు, అహరోను కవరు పెట్టాడు. ఒరే రండిరా బాబు. అలాంటి స్థితి వచ్చింది ఐగుప్తు దేశంలో. ఏం చెయ్యాలి? మేము మా దేవుణ్ణి ఆరాధించుకోవాలి. పిల్లరా, ఈరోజు ఆరాధించిన నువ్వు రాలేని స్థితిలో ఉన్నావు. ఆరాధించుకోవడానికి పనులు వచ్చేస్తున్నాయి, ఆరాధన రోజునే కార్యక్రమాలు వచ్చేస్తున్నాయి. ఆరాధన రోజు తప్ప నీకు వేరే రోజు లేదు. బైబిల్ ఏం చెప్తుందంటే, ఆరాధించే రోజు విశ్రాంతి దినము, అది దేవునిది. ఆయన విశ్రాంతి తీసుకున్నాడు. ఆయన ఈ దినాన్ని ఆరాధించడం తప్ప మరొక పని చేయొద్దన్నాడు. వంట కూడా చేయొద్దన్నాడు, పొయ్యి కూడా వెలిగించొద్దన్నాడు. అంటే నువ్వు ఇష్టమైతే ఈరోజు దినమంతా ఉపవాసం ఉండి దేవుణ్ణి ఆరాధించుకుని సాయంకాలం 6 గంటల సమయంలో నువ్వు వంట చేసుకుని చక్కగా తిని ఏర్పాటు చేసుకునే ఏర్పాటు కూడా లేఖనంలో ఒక భాగంగా ఉంది. కానీ అంతా వదిలేసి
తిని తేరి సుఖించి ఈ దినమందే పనులు పెట్టుకుని ఈ దినమందే అనేక కార్యకలాపాలు పెట్టుకుని ఈ దినమందే నాకు రోజు లేదన్నట్టుగా అపవాది చేసే క్రియలు, అపవాది పెట్టే తతంగాలు ఆచరిస్తూ ఆదివారం దొంగిలించే వాళ్ళు ఉన్నారు, ఆదివారం ఆరాధించలేని వాళ్ళు ఉన్నారు, ఆదివారం ఆరాధించకుండా ఇళ్లల్లో పడుకునే వాళ్ళు ఉన్నారు, వాక్యం సరిగా అందుతలేదు, గుడికి వెళ్ళబుద్ధి ఎత్తలేదు అని వాళ్ళు ఉన్నారు. వాక్యం కోసమా? నువ్వు దేనికోసం రావాలి తెలుసా? ప్రభు బల్ల కోసం రావాలి. ఆయన నీలో కలియుటకు, నువ్వు ఆయనలో కలియుటకు రావాలి. ఆయన నువ్వు చేర్చుకున్నట్టుకు, ఆయన నువ్వు పొందుకున్నట్టుకు రావాలి. ఇక్కడ పరిస్థితులు ఏమైనా, కార్యం ఏదైనా కూడుకొనుట మానకుడి అని చెప్పాడు. అపోస్తులు ఏం చెప్పారు? పేతురు రక్షణ పొందిన వారితో ఏం చెప్పాడు? మీరు కూడుకొనుట మానకుడి. పరిశుద్ధులైన వారు మీరు కూడుకొనుట మానకుడని పౌలు గారు చెప్తాడు. కనుక కూడుకోవాలి. ఆదివారం నాడు అందరూ కలిసి ఆరాధనలో కూడుకోవాలి. నీ ఇంటిలో సమస్యలు రేపే సైతాను, నీ ఇంటిలో గొడవలు రేపే సైతాను, నీ ఇంటిలో మనశ్శాంతి లేకుండా సైతాను అలజడ చేస్తుంటే ఉన్నవాడు నీతో వస్తాడు. ఈరోజు నీతో వస్తాడు. నువ్వు వెళ్తూ వెళ్తూ ఎవరిని తీసుకెళ్తావు తెలుసా? పరిశుద్ధమైన ఆత్మను, దేవుని సహవాసాన్ని. అన్నారాళ్ళు, ప్రభా ఆరోహణమే వెళ్ళిపోతానంటున్నావు, మాతో ఎవరుంటారు? మత్తయి సువార్త 28వ అధ్యాయం చివరిలో అంటాడు, సదాకాలము నేను మీతో ఉన్నాను, సదాకాలము నేను మీతో కూడా ఉన్నాను అని చెప్పాడు. ఆయన ఉన్నవాడు, ఉన్నాడు, నీతో ఉంటాడు, నీ కార్యాన్ని సఫలపరుస్తాడు. నువ్వు వేకువలు లేచి ప్రార్థిస్తున్నావా? ఆయనకి నిన్ను అప్పగించుకుంటున్నావా? నీ చర్యలు ఆయనకి అప్పగించుకోవడం మర్చిపోతున్నావా? నీకు నువ్వుగా స్వతహాగా నేనే చాలు, నా శక్తి చాలు, నా సామర్థ్యం చాలని బ్రతుకుతున్నావా? అలా కాదు, నీకు నువ్వుగా ఆయనకు అప్పగించుకుంటే ఆయన ఉన్నవాడు, ఉన్నవాడు అని అనువాడు. ఆయన ఉన్నాడు. ఎక్కడి వరకు ఉంటాడు? ఆపదలో ఉన్నాడని చదువుకున్నాం, ఆపదలో ఉన్నాడని చదువుకున్నాం. మరొక మాట చూద్దామా? 2వ రాజుల గ్రంథం 6వ అధ్యాయం 14-17 వచనాలు. 2వ రాజుల గ్రంథం 6వ అధ్యాయము 14-17 వచనాలు చదువుదాం. కాబట్టి రాజు అచ్చడికి గుర్రములను, రథములను, గొప్ప సైన్యమును పంపెను. సిరియా రాజు పంపించాడు. వారు రాత్రి వేళ వచ్చి నలుదిశలను పట్టణమును చుట్టుకొనగా చుట్టుముట్టేశారు. దైవజనుడైన అతని పనివాడు పెందలకడ లేచి బయటికి వచ్చినప్పుడు, ఎలీషా దైవజనుడైన గెహాజీ లేచి పెందలకడ లేచి బయటకు వచ్చినప్పుడు గుర్రములను, రథములను గల సైన్యము పట్టణము చుట్టుకొని కనబడెను. అంతటా అతని పనివాడు, అయ్యో నా ఏలినవాడా, మనం ఏమి చేయదుమని ఆ దైవజనుడితో అనగా అతడు భయపడవద్దు, మన పక్షంలో ఉన్నవారు వారికంటే అధికులై ఉన్నారని చెప్పి. మన పక్షాన ఎవరున్నారు? ఎవరు? చెప్పండి. ఉన్నవాడు. ఎవరున్నారు మన పక్షాన? ఉన్నవాడు. ఆ సంగతి గెహాజీకి తెలీదు. ఎలీషా ఏమంటున్నాడంటే మన పక్షమున ఉన్నవాడు. ప్రియ సహోదరి, నీ పక్షాన్ని ఒక్కడున్నాడు, అది గమనించుకో, మర్చిపోకు. నీతో ఉన్నవాడు నీ దేవుడే. నేను శోధించబడుతున్నాను, బాధించబడుతున్నాను, నాకు ఇంకా ఉద్యోగం లేదు, నాకు ఇంకా పెళ్లి కాలేదు, నా సమస్యలు నన్ను వేధిస్తున్నాయి అనుకుంటున్నావేమో. నీతో ఉన్నవాడు నిన్ను పరీక్షిస్తున్నాడు. నీతో ఉన్నవాడు నీ కోసం, నీ స్థితి కోసం ఆలోచిస్తున్నాడు. నీ జీవితాన్ని ఉన్నతమైన స్థితికి నడిపించడానికి నిన్ను తర్ఫీదిస్తున్నాడు, నిన్ను క్రమపరుస్తున్నాడు. ప్రార్థనలో, శ్రమల కొలిమిలో నిన్ను నలుపుతున్నాడు. ఆయన నలిపిన తర్వాత ఉన్నతమైన స్థితికి నిన్ను యోబు వలె రెట్టింపు ఆశీర్వాదానికి నిన్ను నడిపిస్తాడు. మొదట నువ్వు కొద్దిగా ఉండినను తుదకు మహాభివృద్ధి పొందుతావు. ఇక్కడ ఎలీషా అంటున్నాడు, మన పక్షమున ఉన్నవాడు వారికంటే అధికులై ఉన్నారని చెప్పి యెహోవా వీడు చూచినట్లు దయచేసి వీని కండ్లను తెరువమని ఎలీషా ప్రార్థన చేయగా యెహోవా ఆ పనివాని కండ్లను తెరవజేసిన గనుక. యెహోవా ఎక్కడున్నాడు? ఆయన చూడండి ఎంత దగ్గరగా ఉన్నాడో, ఎంత దగ్గరున్నాడో చూడండి, పక్కనే ఉన్నాడు చూడండి. ఈ గెహాజీ కన్నులు మూసుకుపోతే ఆ కన్నులు తెరుస్తున్నాడు చూడండి. భక్తుడు ప్రార్థన ఆలకిస్తున్నాడు చూడండి. వీడి కన్నులు తెరవ్వా యెహోవా, నువ్వు ఉన్నావని వీడికి తెలియడం లేదు, నువ్వు నాతో ఉంటావని ఈ లోకానికి తెలీదు, నాతో ఉంటావని శత్రువుకి తెలీదు, నాతో ఉంటావని నన్ను బాధించే వారికి తెలీదు, నాతో ఉంటావని నన్ను హింసించే వారికి తెలీదు, కానీ నువ్వు ఉంటావయ్యా, నువ్వు ఉన్నావని నా శత్రువు కళ్ళు తెరిపించు, నువ్వు ఉన్నావని నా చుట్టూ ఉన్నవారి కళ్ళు తెరిపించు. అది ఎలీషా ప్రార్థన. వెంటనే ఏం జరిగిందో తెలుసా? గెహాజీ కన్నులు తెరవబడ్డాయి, పనివాడు కన్నులు తెరవబడితే ఏం కనబడ్డాయి? వాడు ఎలీషా చుట్టూను పర్వతము అగ్ని గుర్రముల చేతను రథముల చేతను నిండి ఉండుట చూచెను.
యెహోవా నా బలమా, యథార్థమైనది నీ మార్గం, పరిపూర్ణమైనది నీ మార్గం. యెహోవా నా బలమా, యథార్థమైనది నీ మార్గం, పరిపూర్ణమైనది నీ మార్గం. యెహోవా నా శత్రువులు నన్ను చూటినను, నరకపు పాశము లరికాటినను. నా శత్రువులు నన్ను చూటినను, నరకపు పాశము లరికాటినను. వరదవలే భక్తిహీనులు పోర్లిన, వరదవలే విడువక నన్ను ఎడబాయని దేవా, విడువక నన్ను ఎడబాయని దేవా. యెహోవా నా బలమా, యథార్థమైనది నీ మార్గం, పరిపూర్ణమైనది నీ మార్గం. యెహోవా. దేవునికి స్తోత్రం. మరణ భయములను ఆవరించినప్పుడు, శత్రువు చుట్టుముట్టినప్పుడు, నరకపాశములు వారిని నాశనం చేయటకు సిద్ధపడినప్పుడు, అక్కడ వారి కన్నులు తెరిపిస్తే అక్కడ ఏం కనబడుతున్నాయి? అగ్ని గుర్రాలు, అగ్ని రథాలు. ఇక్కడతో ఆపేస్తాడు అనుకుంటున్నావా? నీ శత్రువు నుంచి నిన్ను విడిపించి నిన్ను వదిలేస్తాడు అనుకుంటున్నావా? రెండో రాజుల గ్రంథం 13వ అధ్యాయము 20వ వచనం చూడండి. మరణములో కూడా నీతో ఉంటాడు, మరణము వరకు నీతో ఉంటాడు, ఉన్నవాడు అనువాడైన దేవుడు. తరువాత ఎలీషా మృతి పొందగా వారు అతనిని సమాధిలో ఉంచిరి. 1 సంవత్సరము గడిచిన తరువాత, సంవత్సరం అయిపోయిందండి, చచ్చిపోయి సంవత్సరం అయిపోయింది. ఏమండి ఏమనుకుంటారు? 3వ రోజు దాకా తిరుగుతాడు, వారం దాకా తిరుగుతాడు, 3వ రోజు దాకా కనబడతాడు, 19వ రోజు దాకా కనబడతాడు అనుకుంటున్నారా? ఇక్కడ సంవత్సరం అయిపోయింది ఎలీషా చచ్చిపోయి. అయితే సమాధిలో ఆ శరీరం అంతా కుళ్ళిపోయింది, ఏమీ లేదు. అక్కడ ఏముందో తెలుసా? ఎముకలు ఉన్నాయి. దేవుడు ఉన్నవాడు. చదవండి. 1 సంవత్సరం గడిచిన తరువాత మోయాబీల సైన్యం దేశం మీదకి వచ్చినప్పుడు కొందరు ఒక శవమును పాతిపెట్టుచు సైన్యమునకు భయపడి ఆ శవమును ఎలీషా యొక్క సమాధిలో ఉంచగా దింపిన ఆ శవము ఎలీషా శల్యములకు తగిలినప్పుడు, ఎలీషా ఎముకలకు తగిలినప్పుడు అది తిరిగి బ్రతికి కాళ్ళు మోపి నిలిచెను. చప్పట్లు కూడా దేవుని మహిమపరచండి. దేవునికి స్తోత్రం. ప్రియ సహోదరి, నీతో ఉన్నవాడు నీ దేవుడే, నీతో కూడా వచ్చువాడు నీ దేవుడే, నిన్ను విడివడెన్నడు, ఎడబాయడు. ఎందుకంటే ఆ సమాధిలో కూడా నీతో ఉంటాడు. ఇలాంటి దేవుని నమ్ము. నువ్వు నమ్మితే, నువ్వు విశ్వసిస్తే, నువ్వు జీవిస్తే ఇలాంటి దేవుడి కొరకు జీవించు. ఆయన ఉన్నవాడు అనువాడు. ఎందుకంటే అక్కడ ఆ యొక్క శైల్యములతో, ఆ ఎముకలతో ఉన్నవాడు దేవుడే. ఆ ఎముకలలో దేవుని యొక్క శక్తి ఆవరించి ఉన్నది. అందుకే ప్రభువైన యేసుక్రీస్తు వారు అన్నారు, నేను వచ్చినప్పుడు మొదట మృతులైన వారు లేతురు. ఎవరినైనా నేను వచ్చినప్పుడు ఆయన మేఘారూరుడై వచ్చి చూడగా మృతులైన వారు మొదట లేతురు. ఎందుకు మృతులు లేస్తారు? ఎప్పుడో చనిపోయిన వాళ్ళు, 100 ఏళ్ళు అయిపోయిన వాళ్ళు, లేకపోతే 10 ఏళ్ళు అయిపోయిన వాళ్ళు ఎందుకు లేస్తారంటే దేవుని ఆత్మ వారితో ఉన్నది. అందుకే నీకు ఈరోజు ఒక వాగ్దానం చేస్తున్నాడు. నీతో సదాకాలం ఉండువాడు, ఉన్నవాడు అనువాడు, నీతో ఉండువాడు, నీతో వచ్చువాడు నీ దేవుడే. ఆయన నీతో ఉండువాడు. ఎందుకంటే ఇక్కడ ఎలీషా చనిపోయి సంవత్సరమైన, నమ్మండి ప్రియులారా, నమ్మండి, ఎలీషా చచ్చిపోయి సంవత్సరమైన ఆయన సమాధిలో ఆయన దేహము క్షీణించిపోయిన ఆ ఎముకలతో పాటు ఉన్నవాడే ఈ శవాన్ని దించగానే, తాకగానే ఆ శవం ఏం చేసింది? లేచి నిలబడింది. దేవునికి మహిమ కలుగును గాక. ప్రియులారా, నమ్ముతున్నావా? అవిశ్వాసం నీలో ఉందా? అపనమ్మకం నీలో ఉందా? నీ దేవుడు ఉన్నవాడు అనువాడై ఉన్నాడు. నేను ఉన్నవాడను అనువాడనై ఉన్నాను. తల్ల వంచండి, ప్రార్థన చేసుకుందాం. ప్రేమ స్వరూపుడువైన మా తండ్రి, మాకిస్తున్న తీర్మానంలో ఈ సమయంలో మోకరించిన ప్రతి బిడ్డ తీర్మానం తీసుకుంటూ ఉండగా, ఈ తీర్మానంలో ప్రభువా సరైనటువంటి తీర్మానము తీసుకొని మేము ఎవరితో ఉండాలి? ధనముతోనా,
బంగారముతోనా, అధికారములతోనా, కులములతోనా, మతములతోనా మేము ఎవరితో ఉండాలి ఈరోజు? నాయన మేము ఎవరితో ఉండాలి? మాతో ఉన్నవాడు నీవే, ఉన్నవాడు అనువాడవై ఉన్న దేవుడు నీవే, మా ముందు వెనక ఆవరించి ఉన్న దేవుడు నీవే, మరణం వరకు మాతో ఉండే దేవుడు నీవే. నేను ఉన్నవాడు అనువాడవై ఉన్నావు. మోషేతో వాగ్దానం చేస్తావు, యెహోషువతో వాగ్దానం చేస్తావు. సంసోను ముందుకు సింహం వచ్చినప్పుడు ముందున్నావు, శిష్యులతో పెను తుఫానులో ఉన్నావు, ఎలీషాతో సమాధిలో ఉన్నావు. నాయన ఎలీషాతో నాయన అగ్ని గుర్రాలు, అగ్ని రథాల వలె పట్టణాన్ని చుట్టుముట్టి ఉన్నావు. నువ్వు ఉన్నవాడువయ్యా, మాతో ఉండువాడువయ్యా. మిమ్మల్ని కలిగి ఉండే బ్రతుకులు మాకు దయచేయమని, మిమ్మల్ని విడిచి తిరగక, మీకు దూరం అయిపోక, మీకు తగిన జీవితం మాకు అనుగ్రహించమని. యవనస్తులు తెలియక తిరుగుతున్నారు, యవనస్తులు తెలియక తప్పులు చేస్తున్నారు, యవనస్తులు ఏదో అనుకుంటున్నారు. దేవాది దేవుడు, సర్వశక్తి గల దేవుడును నేను నిందారహితుడినై నువ్వు నా ఎదుట నడిచావు కనుక నీ తరములకు నేను తోడుంటాను అంటున్నావు కనుక ప్రభా, మీ ఎదుట మేము జీవించినట్లు మమ్మల్ని నిందారహితులుగా సిద్ధపరచమని, ఉన్నవాడు అనువాడువైన మిమ్మల్ని స్తుతిస్తూ గణపరుస్తూ ఈ బిడ్డలందరినీ మీ చేతులకు అప్పగించుకుంటూ యేసు నామములో ప్రార్థించి స్తుతించి గణపరిచి మా కార్యములను సఫలం చేయవాడుగా, మా ముందు నడిచే దేవుడుగా, మా పనులను సఫలం చేసే దేవుడుగా, విదేశాల్లో ఉన్న మా సంఘ బిడ్డలని, ఆయా ప్రదేశాల్లో ఉన్న మా సంఘ బిడ్డలని, హైదరాబాద్లో ఉన్నటువంటి మా సంఘ బిడ్డలని, అలాగే కాకినాడ పట్టణంలో ఉన్న మా సంఘ బిడ్డలని, 10 గ్రామాల్లో ఉన్న మా సంఘాన్ని మీరు ఆశీర్వదించి కాపాడే దేవుడిగా దీవించమని యేసు పరిశుద్ధ నామములో గణపరిచి ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలు.